ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలో ఉంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవా నాతో మాట్లాడు. నేను మాట్లాడితే అది అప్రయోజనం. దేవుడే మాట్లాడితే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దేవుడే నాతో, మనతో, అందరితో కూడా దేవుడే ఇదేనో మాట్లాడేలాగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలో ఉంచుకుంటే ఒక చరణం పాట పాడుకుని ప్రార్థన ఉంటాము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, మహాకృపా కనిక్రములు కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు మా మంచి దేవుడు ఎందుకు వందనాలు. ఈ దినము, ఈ తరుణం, ఈ సమయం మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తోత్రము నాయన. ఆయన ఈ దినము నాయన నీ బిడ్డ ఎంతో ఆశపడి వచ్చున్నారు ప్రభా. వారు కావచ్చిన వర్తమానాన్ని ప్రభా, నేను అయోగ్యుడను, అల్పుడను, పనికిమాలు అని ప్రభా, నీ బిడ్డలు ఆశపడ్డ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నువ్వు కాబట్టి నన్ను మరుగు చేసుకుని మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పుణ్యనామములో అతి వినయంతో మిక్కిలి బతిమలాడుతూ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలని మీకు, మనకి దేవుడికి గల సంబంధ బాంధవ్యం ఎలా ఉండాలంటే
ఎలా ఉండాలంటారు? మనకి దేవుడికి గల సంబంధ బాంధవ్యం. పిల్లి పిల్లలాగా ఉండాలి, కోతి పిల్లలాగా ఉండాలి. ఇదేంటి బాబు గారిని వాక్యం చెప్పమంటే పిల్లి గురించి కోతి గురించి చెప్తున్నాడు అనుకుంటున్నాను. పిల్లని పెట్టి ఎన్ని ఇల్లు తిప్పుద్దండి? 7 ఇల్లు తిప్పుద్దంట. పెద్దలో 7 ఇల్లు తిప్పుద్దంట. పిల్లల్ని పెట్టి 7 ఇల్లు తిప్పుద్దంట. అది పిల్లలు చిన్న పిల్లలు కదండి, వాటిని 7 ఇల్లు తిప్పాలంటే ఈ ఇంటి నుంచి ఇంకోటి తీసుకెళ్ళాలి. ఎలా పట్టుకుంటుందండి? నోటితో పట్టుకుంటుంది. అప్పటికి చిన్న పిల్ల, దానికి ఏమాత్రం దెబ్బ తగిలినా చచ్చిపోతుంది. అటువంటి పిల్లని నోటితో పట్టుకుంటుంది. అంటే ఎలా పట్టుకుంటుంది? దానికి దెబ్బ తగలకుండా, ఈ పళ్ళుతో కాకుండా ఏ రీతిగా పట్టుకోవాలో ఆ రీతిగా పట్టుకుని దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి పెడతాను. ఆ రీతిగా తన కన్న పిల్లని అది అలాగా, అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, పిల్లి ఎక్కువ పిల్లని పెడుతుంది. ఎన్ని పిల్లలైనా సరే దాన్ని జాగ్రత్తగా ఒక్కోటి అక్కడికి తీసుకెళ్తారు అన్నమాట. అలాగే దేవాది దేవుడు కూడా మనల్ని ఆయన రెక్కల చుందున కాచి దాచి, మనకి సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన మనకి నొప్పి తగలకుండా, బాధ తగలకుండా, శ్రమ తగలకుండా పట్టుకుని మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ రీతిగా పిల్లలాగా మన దేవుడితో సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. అలాగే మరి కోతి పిల్ల అంటే ఎలాగా? కోతి పిల్లని పట్టుకుంటుందా? పిల్ల తల్లిని పట్టుకుంటుందండి? పిల్లే తల్లిని పట్టుకుంటుంది, తల్లి పట్టుకోదు. అది 4 కాళ్ళతో నడిచెళ్తున్నా సరే ఇది గట్టిగా పట్టుకుంటుంది, కాళ్ళతో చేతులతో. అది రోడ్డు మీద పరిగెడుతున్నా సరే ఎక్కడా వదలదు, విడిచిపెట్టదు తల్లిని, అంత గట్టిగా పట్టుకుంటాము. అది గబుకుడు గోడ ఎక్కినా సరే పిల్ల విడిచిపెట్టదు. ఏదైనా చెట్టు ఎక్కినా సరే పిల్ల తల్లిని విడిచిపెట్టదు, అంత గట్టిగా పట్టుకుంటుంది. లాస్ట్గా అది ఏం తీసుకెళ్తుంది? మొత్తం మీద జాగ్రత్తగా ఏదో ఒక చెట్టు గడికి తీసుకెళ్ళి, మంచి పళ్ళున్న చెట్టు గడికి తీసుకెళ్ళి పిల్లని పక్కన కూర్చోబెట్టి ఆ పళ్ళు కోసి పిల్లకి ఇస్తుంది అన్నమాట. అలాగే మనము కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కొంచెం కష్టం వచ్చిందంటే విడిచిపెట్టేస్తాం, కొంచెం బాధ వచ్చిందంటే విడిచిపెట్టేస్తాం, ట్రాన్స్పోర్ట్ లేకపోతే చర్చి విడిచిపెట్టేస్తాం, పాస్టర్ గారు ఏదైనా అంటే మందిరానికి రావడం మానేస్తాం, ఎవరైనా ఏదంటే దేనిక చిన్నదానికి ఎక్కడ సాకు దొరుకుద్దా, వంక దొరుకుద్దా అని చూసేవాడు చాలామంది ఉన్నారు. అలా ఉండకూడదు. కష్టమైన, నష్టమైన, శ్రమైన ఏదైనా సరే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆ కోతి పిల్ల తల్లిని పట్టుకుంటాదో అలాగ పట్టుకుని మనం ఉంటే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అద్భుత రీతిలో ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎక్కడైతే ఆ కోతి పళ్ళున్న చెట్టు ఎక్కువ, అలాగే ఎక్కడైతే ఫలాలు ఉన్నాయో అక్కడికి దేవుడు తీసుకెళ్ళి మనకి ఏది కావాలో అది దేవుడు మనకి సమృద్ధిగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అంచేత మన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కోతి తల్లిని ఎలా పట్టుకుని ఉంటే మన దేవుళ్ళో ఆశీర్వదింపబడతాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ ఉన్న వారందరూ దావీదు రాసిన కీర్తన గ్రంథం 50వ అధ్యాయం తీయండి. 471 పేజీ, 471 పేజీ, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం చదువు. చాలా ఇక్కడ చెప్తున్నాడు, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను. ఎవరి దేవుడండి? నీ దేవుడను అని ఇక్కడ స్పష్టంగా అడుగుతున్నాడు. మీరు అనుకోవచ్చు మీరు మహా తెలివైన వాళ్ళు, ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు కదా దేవుడు, ఇక్కడ మనతో ఏంటి అనుకోవచ్చు. ఇజ్రాయేల్ ఎవరండి? మాట్లాడారు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అదంతా. ఇప్పుడు మనం ఎవరం? మనం దేవుని పిల్లలు. అందుకు సూటిగా మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరి దేవుడు అంట? నీ దేవుడు. అంటే ఒక్కొక్కరితో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినం మన దేవుడు మాట్లాడే దేవుడిని రుజువుపరుచుకుంటున్నాడు. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించు, ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలకబోచున్నాను. దేవుడు మన మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఎవరికి తెలియకుండా మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఇవన్నీ ఖచ్చితంగా దేవుడికి తెలుస్తాయి.
ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడు. మన హృదయంలో పుట్టి తలంపు కూడా ఆయన ఎరిగిన వాడు ఉన్నాడు. మన గురించి ప్రతి ఒక్కొక్కరి గురించి కూడా దేవుడు సాక్ష్యం పలకనై ఉన్నాడు. ఆయన పలికిన వాడు కూడా. ఎవరి గురించి అన్న దేవుడు సాక్ష్యం పలికి ఉన్నాడండి? బైబిల్లో ఉందా? చెప్పండి. మీకు అందరికి చాలా బైబిల్ అంతా బాగా తెలుసు. అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం పలికి ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నాడు? విశ్వాసమునకు తండ్రి. ఆయన విశ్వాసానికే తండ్రి అంట. అంత గొప్ప విశ్వాసాన్ని అబ్రహాం గారు చూపించారు. అదంతా చెప్పాలంటే ఇప్పుడు తరుణం లేదు కాబట్టి ఒక మాట చెప్తారు. ఆయన చెప్పిన దేశానికి వెంటనే వెళ్ళిపోయాడు అంతే. అప్పుడు ఆయన ఆ దేశంలో అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అయినా సరే వీటిని విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళి నువ్వు ఆశీర్వదిస్తానంటే వెంటనే ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగే ఒకే ఒక్క కొడుకుని, పైగా యవ్వనస్తుడు, చిన్నపిల్లడు కాదు, 18 సంవత్సరాల దాకా కష్టం చక్కగా పెంచుకున్న కొడుకుని నాకు బలిమ్మంటే ఎదురు చెప్పకుండా, కూడా చెప్పకుండా వెంటనే తెల్లారేటప్పుడు బలిస్తానికి సిద్ధపడి ఉన్నాడు. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసం చూపించాడు కాబట్టి విశ్వాసమునకు తండ్రి అని చెప్పి ఉన్నాడు. దావీదు గురించి కూడా ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు అండి దేవుడు. ఏం చెప్పి ఉన్నాడు? నా హృదయానుసారుడంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అంటే దావీదు హృదయంలో ఏది ఉందో దేవుడికి తెలుసు, దేవుడి హృదయంలో ఏముందో దావీదుకి తెలుసు. అందుకు ఆయన చెప్తున్నాడు అన్నమాట, నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు గురించి ఆయన ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. మోషే గురించి కూడా ఒక గొప్పమైన సాక్ష్యం చెప్పి ఉన్నాడు. నా ఇల్లు అంతట్లో నమ్మకస్తున్నాను. ఆయన ఇల్లు ఏదండి? దేవాది దేవుడి ఇల్లేది? ఈ మందిరం ఒకటే కాదండి, మొత్తం ప్రపంచం అంతా ఆయన ఇల్లే. ఎందుకంటే శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ప్రతిదీ కోయిట్ కాదు, ఇండియా కాదు, అమెరికా, మొత్తం ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి అన్నీ ఆయన ఇల్లై ఉంది. అంటే ప్రపంచం అంతట్లో కూడా నమ్మకస్తుడు. ఎంత గొప్ప సాక్ష్యం కలిగాడు. ఎందుకంటే ఆయన కూడా అలా చేసి ఉన్నాడు. మోషే, యోబు గారి గురించి కూడా మంచి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. ఆయన ఏం చెప్పినాడు? యథార్థ వర్తనుడు. ఆయన ఏమొచ్చినా సరే, ఏం పోయినా సరే యథార్థతని విడిచిపెట్టలేదండి. ఆయన చాలా ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు అంటే చాలా ఆస్తిపరుడు. దుష్టుడు మొత్తం ఆస్తిని అంతటిని ఒక్క రోజులో పోగొట్టాడు. అయినా ఆయన యథార్థతనే విడిచిపెట్టలేదు. కడుపు పుట్టిన బిడ్డలు 7 కూడా ఒకేసారి చనిపోయి ఉన్నారు. అయినా దేవుడు యథార్థత విడిచిపెట్టలేదు. ప్రాణ స్నేహితులు కూడా తప్పుకున్నా సరే, భార్య కూడా, మీకు అందరికీ తెలుసు, భార్య కూడా ఆయన శోధించింది. అయినా సరే యథార్థతనే విడిచిపెట్టలేదు. అందుకు ఆయన ఏం చెప్తున్నాడు? యథార్థ వర్తనుడు అని చెప్తున్నాడు. అంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నాకు మంచి మాట కూడా ఉంది. ఇర్మియా గురించి దేవుడు మంచి మాట చెప్తున్నాడు అండి. ఏం చెప్తున్నాడు? ఇర్మియా గురించి విలపించే ప్రవర్తన. ఆయన విలపించే ప్రవర్తన. నిజంగా ఇర్మియా గ్రంథం చదివితే అద్భుతమైన, ఆయన ప్రతి చోట కూడా ఆయన ఇర్మియా చెప్పకుండా దేవుడు ఏది చేయలేదు. ఏది చెప్పాలంటే ముందుగా ఇర్మియాతో షూటిగా దేవుడు మాట్లాడాలి. ఇది ఇర్మియాతో మాట్లాడుతున్న దేవుడు వాక్ని ప్రతి మాట చెప్పి 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 ఎవరిని ఏమి చేయాలనుకున్నాడో ప్రతిది కూడా చెప్పి ఉన్నాడు. అందుకే ఆయన కన్నీరు కార్చి మున్నీరుగా ఆయన దుఃఖిస్తున్నాడు. అందుకే ఆయన చెప్పి ఉన్నాడు విలపించే ప్రవర్తన. ఒక సందర్భంలో ఆయన్ని నీళ్ళు లేని గోతులో పడేస్తారండి. ఇర్మియాని నీళ్ళు ఉండవాడు గోతులో. అందులో ఏముంటుంది? ఒక నీళ్ళుంటే ఇంకో రకంగా ఉంటుంది. అస్సలు నీళ్ళు లేని గోతులు అనుకోండి చాలా చండాలంగా ఉంటుంది అనమాట. బురద ఉంటుంది, రకరకాలు చెప్పవలసిన లేదు. పావులు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, కప్పలు ఉండొచ్చు, ఎంతో చెడు వాసన ఉండొచ్చు, ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అందులో వేసినా సరే అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. అంత గొప్ప ప్రవర్త కాబట్టి విలపించే ప్రవర్తన చెప్తున్నాడు. కానీ మరి మన గురించి దేవుడు ఏ సాక్ష్యం చెప్తున్నాడు? మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. నిజంగా ఆయన చెప్పే దేవుడై ఉన్నాడు. ఎంతమంది భక్తులతో చెప్పిన దేవుడు మనతో చెప్పడా? అలనాడు ఉన్న దేవుడు ఈ రోజున్న కూడా దేవుడు మన దేవుడై ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం, అబ్రహాం దేవుడు, ఇసాక దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఖచ్చితంగా చెప్తాడు. అంచేత మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడుచున్నాడు. ఆలకిందాం ఈరోజు 8వ వచనం. నీ బలుల విషయమైనను నేను నిన్ను గర్దించుడలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. మనం ఏమి చేసినా ఆయనకి ఎదుర్కొంటా కనబడతాయండి. మనం ఏమి అర్పించిన ఆయనకి కనబడుతూ ఉంటాయండి. 9వ వచనం చదవండి ఎవరైనా ఒకరు.
నీ ఇంటి నుండి కోడినైనను ఆ, నీ మందలో నుండి పొట్టేలనైనను ఉమ్, నేను తీసుకోను. ఆ, అడవి మృగములనియు ఉమ్, వేయి కొండల మీది పశువులనియు ఉమ్, నావే కదా. ఆ, కొండలలోని పక్షులన్నిటినీ ఎరుగుదును. ఉమ్, పొలములోని పశువాదులను నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. చాలా కానీ ఏం చెప్తుందండి, నీ ఇంటి నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనా నేను తీసుకొనను. మనం ఏమిచ్చినా ఏం అర్పించినా ఆయనకి ఏమీ అవసరం లేదండి. ఏం చేద్దాం, ఏవి కొండల మీద పశువులన్నీ ఆయనవే. మొత్తం ఈ సమస్తాన్ని సృష్టించిన ఆయనే, సమస్త జీవకోటిని సృష్టించింది ఆయనే, ఎన్ని ఆయనవే. మనం ఆయనకి ఏమి ఇవ్వగలదు చెప్పండి, అసలు ఏమి ఇవ్వగలదు ఆయనకి. ఒక చోట దావీదు మహారాజు ఒక మందిరాన్ని కట్టించి వేల కొద్ది పుట్టేలు ఇచ్చినా సరే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఈ మందిరం నాకు అవసరం లేదు, నువ్వు అర్పించే పుట్టేళ్ళు బలులు నాకు అవసరం లేదు, కేవలము నీ హృదయాన్ని చూస్తున్నాను చెప్పుచున్నాడు దేవుడు. 13వ వచనం చదవండి. చాలమ్మ, వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తం నేను త్రాగుదునా అంటున్నాడు. ఆయన బలులు దహన బళ్ళు కోరేవాడు కాదండి. పైగా వృషభముల మాంసమైనా తిండండి, పొటేళ్ల రక్తమైనా త్రాగడు. ఆయన త్రాగే దేవుడు కాదు. ఇంకో చోట మంచి మాట చెప్తున్నాడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, 559వ పేజీ అండి, 569వ పేజీ, 569వ పేజీ, 11వ వచనం. ఆలకించండి, జాగ్రత్తగా వినండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వైనను వెక్క సమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఏం చెప్తున్నాడండి, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులు పొట్టేళ్ళు, బాగుగా మేపిన దూడల కొవ్వైనను నాకు వెక్కసముగా ఉంటుందంట. వెక్కసం అంటే ఏంటంటే, వెక్కసం అంటే ఎక్కువైపోయింది అన్నమాట. అంటే బాగా అర్థమై చెప్పాలంటే వాంతు వచ్చేస్తుంది అన్నమాట. అటువంటిది మాట మనకి ఎప్పుడు వస్తుందండి అది, ఏదన్నా చాలా చాలా లోపల ఏదన్నా ఇదిగా పనికి రాకుండా ఉంటేనది బయటకు వచ్చి, అంతగా ఆయన వాటిని విసర్జిస్తున్నాడు, అంతగా వాటిని వద్దని చెబుతున్నాడు. కానీ 14వ మాట ఒకటి మాట చదవండి. దేవునికి మీ స్తుతియాగము చేయుము. చదవమ్మా, 14. చాలమ్మా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆయన మరి పొట్టేళ్ళు వద్దన్నాడు, మేకలు వద్దన్నాడు, దూడలు వద్దన్నాడు, మరి ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించమంటున్నాడు. అదేంటంటారు, ఆయన మొక్కుబడి కోరుతున్నాడు. మనం కూడా ఏదో ఒక మొక్కుబడి చేసుకోవాలి, ఏదో ఒక నిబంధన చేసుకోవాలి, ఏదో ఒకటి దేవుని సన్నిధిలో మనము ఒప్పందం చేసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. అది ఆయనకు కావాల్సిన మొక్కుబడి. ఏంటంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులండి, 7 రోజులు. ఈ 7 రోజుల్లో ఏదో ఒక రోజు కానీ, 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, చాలామంది వారంలో 3 రోజులు కూడా ఉపవాసాలు ఉన్నవారు ఉన్నారు, 2 రోజులు కూడా ఉపవాసం ఉన్నారు, కనీసం 1 రోజు కూడా ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. అలాగే మనం కూడా ఏదో ఒక్క రోజు ఆయన దగ్గర మనం నిబంధన చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, రోజు చేసి ప్రార్థన కంట ఎక్కువ ప్రార్థన చేయాలి. మనం రోజు ఒక 1 గంట ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆ రోజు 1 గంట ప్రార్థన చేయాలి. రోజు 1 గంట చేస్తున్నాం అనుకోండి, 2 గంటలు చేయాలి. ఎప్పుడు ఇది ఆ రీతిగా చేసామో ఆయన అదే కోరుతున్నాడు. మహోన్నతికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము, దేవునికి స్తుతియాగము చెయ్యము. స్తుతియాగం అంటే స్తోత్ర బలండి. ఇది ఎంతమంది దగ్గర ఉంది?
దేవునికి స్తోత్రం కలుగుగా. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది దగ్గర ఉంది? ఓకే, ఎంతమంది చదువుతున్నారు? దీని గురించి అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయండి, అద్భుతమైన సాక్ష్యాలు. బెన్నే గారు రాసింది ఇది, అద్భుతమైన సాక్ష్యాలు. దేవుడి చిత్తమైతే వచ్చే వారాల్లో ఒక వారం దీని గురించి నేను సాక్ష్యం చెప్తాను. ఇది స్తోత్ర బలి చెప్పాలా, స్తోత్ర బలి చెప్పాలా. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, సంఘం కొరకు, సహవాసం కొరకు, ప్రపంచం కొరకు, ఎన్నో ఎన్నో ఉన్నాయి. అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. కరోనా వ్యాధి గురించి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం. కరోనా వ్యాధి గురించి దేశంలో ఇంచుమించు 246 దేశాలు ఉన్నాయి. అవన్నీ పేర్లు నా దగ్గర ఉన్నాయి. నేను అన్నీ చేయకపోయినా కొన్ని పేర్లైనా సరే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అలాగే మనం ప్రార్థన చేయాలి. ఎన్నో ఎన్నో ఆయన కోరి బళ్ళు దహన బళ్ళు కోరే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఇవ్వలేం, ఇచ్చే స్థితిలో కూడా మనం లేవు. ఎందుకంటే సొలొమోన్ రాజు అయితే గొప్ప రాజు, ధనవంతుడు కాబట్టి వేలు గురులు వేల కొద్ది పొట్టేలను అర్పించాడు. ఈ రోజుల్లో మనం ఒక్క పొట్టేలు కూడా అర్పించలేము, మనం పేదం. కానీ మనం చేయగలిగిన బలియాగం ఉంది, మనం అర్పించగలిగిన కృతజ్ఞత యాగం ఉంది. ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా చేయగలిగింది ఒకే ఒకటి ప్రార్థన. ఎప్పుడైనా ఏ స్థితిలో అన్నా మనం ప్రార్థన చేయగలుగుతాం. అందుకు ఒక సమయాన్ని కేటాయించుకుని, ఏదో ఒక రోజుని కేటాయించుకుని కంపల్సరీ వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండాలి. అది దేవుడు కోరుకునేది. రెండోది, దశమ భాగం అయింది, అది దొంగలించకూడదు, అది కూడా ఆయనకి ఇవ్వాలి. అది కూడా ఒక నిబంధన మనం చేసుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఒక రోజున ఇక్కడే నేను ఒక సాక్ష్యం కూడా చెప్పాను దశమ భాగం గురించి. ఆశీర్వదింపబడాలి అనుకుంటే ఖచ్చితంగా మన జీతం ఎంతైనా సరే 30 దినాల్లో దశమ భాగం తీస్తే 300 దినార్ల జీతాలు చేసిన వారు కూడా ఉన్నారు. అందులో నేను ఒకరిని. 30 దినాలు నా మొట్టమొదటి సంపాదన. నేను 3 దినాలు దశమ భాగం ఇచ్చాను. అటువంటిది చెప్పకూడదు అనుకుంటే దేవుడు మహాకృపలో 10 వంతులు దేవుడికి దశమ భాగం ఇచ్చేలాగా నన్ను ఆశీర్వదించుకున్నాడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడై ఉన్నాడు. కానీ దశమ భాగం దొంగిలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు. ఎందుకంటే చెప్తున్నాడు దేవుడు, బళ్ళు దహన బళ్ళు కోరేవాడిని కాదు, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించమంటున్నాడు. ఎప్పుడైతే మనం మొక్కుబడి చేసుకుని దేవుని దానికోసం మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు అయి ఉన్నాడు. 15వ వచనం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకించేవాడైనాడు. ఆపత్కాలము నిన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచుదు అంటున్నాడండి. నిజంగా మనం వాళ్ళకి నిబంధన చేసుకుని నిజముగా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ముందుకెళ్దాం. 16వ వచనం చదవమ్మా. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఇరవై వచనం చదవమ్మా. కొండెములు చెప్పుచున్నావు. చదవమ్మా. నీ అపనిందలు మోపుచున్నావు. చూడు, ఆగమ్మా, చాలమ్మా. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు మోపుచున్నావు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువైపోయాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు మోపుతామే, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటామే. 2 ఆడవాళ్ళు కూర్చున్నారంటే, నుంచున్నారంటే చాలు, వాళ్ళ గురించి మొత్తం ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ అక్కడే ఉంటాయి. దేవుడి గురించి చెప్పుకున్నది చాలా తక్కువగా కనపడుతుంది. కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. మనం అలా ఉండకూడదు. నీ తల్లి కుమారుడి మీద నిందల మోపకూడదంట. రక్త సంబంధుల మీద నిందల మోపకూడదంట. ఇంకా రక్త సంబంధుని ప్రేమించమని ఉంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని ఉంది, కానీ వాళ్ళ మీద నిందల మోపకూడదంట. వారు నీకు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, అది వాళ్ళ ప్రేమతో పెట్టాలి. అంతేగాని నువ్వు దెబ్బలాడినంత మాత్రాన్ని వాళ్ళు పెట్టరు. ఒకవేళ నువ్వు పెట్టినా వాళ్ళకి నీ మీద ప్రేమ లేకపోవచ్చు. నేను ఎంతో నా రక్త సంబంధులకు పెట్టాను. ఈ రోజుల్లో ఎవరు నన్ను చూస్తారు, అది విడిచిపెట్టేస్తాను. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఒకప్పుడు మన దగ్గర ఉందా, పెట్టండి, దేవుడికి స్తోత్రం. కానీ వాళ్ళు పెట్టాలని మాత్రం ఆశించొద్దు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళు నశించిపోకుండా ఉంటుంటట్టు మనం
కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి తప్ప మా అన్నగారు ఇలాగా, ఆయనకి అంత ఉంది నన్ను చూడడం, మా చెల్లికి ఇంత ఉంది నన్ను చూడదు, ఇటువంటి మాటలు మనం ఎక్కడా చెప్పకూడదు. అది ఎవరితో చెప్పినా దేవుడు ఆలకించేవాడు అయి ఉన్నాడు. మన మీద ఏం సాక్ష్యం చెప్పినప్పుడు ఆయనే సాక్ష్యం చెప్తాడు. ఒకవేళ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసామనుకో, మన గురించి ఆయనే వాటితో సాక్ష్యం చెప్తాడు. కాబట్టి ఇది ముఖ్యమైన మాట. తల్లి రక్త సంబంధులకు కానీ తల్లి కుమారుడు అనగా అన్నగారు అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, వారి నుంచి ఎక్కడ మనం చెప్పకూడదు. 22వ మాట చూడమ్మా. దీనిని యోచించుకోండి, అంటే ఆలోచన చెయ్యండి, గుర్తు చెయ్యండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును చెప్పుచున్నాడు. లేకపోయేను. దీన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి? ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాం మనం. ఎప్పుడు ఎక్కడ కరోనా ఎవరికి వస్తుందో తెలియని స్థితిలో ఉన్నాం మనం. అనేక మంది పని చేస్తున్నాం, అనేక మంది దగ్గరికి వెళ్తున్నాం, అనేక మందిని కలుస్తున్నాం. అయినా సరే దేవుడు మహాకృపలో మనల్ని కాచి దాచి కాపాడుతున్నాడు. గత కాలంలో కూడా ఎన్నో మేళ్ళు మన జీవితాల్లో చేసి ఉన్నాడు. కానీ ఈ సమయంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే మనం ఎప్పుడు అది మాత్రం మర్చిపోకూడదు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మరి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ఎలా కాపాడుతున్నావో, నా రక్షణ మందులు కాపాడు, నా అన్నదమ్ములు కాపాడు, నా తల్లిదండ్రులు కాపాడు, నా బిడ్డలను కాపాడు. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయనై ఉన్నాం. అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదించేవాడు కాబట్టి ఉన్నాడు. 23వ వచనం చదవమ్మా. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను స్తుతియాగం అర్పించాలంట. ఇప్పుడు చెప్పాను కదండి, స్తోత్ర బలి చెప్పాలా. రోజుకి 2 సార్లు చెప్పిన వారు కూడా ఉన్నారు. కనీసం ఒకసారన్నా ఎప్పుడన్నా మన సమయం దొరికినప్పుడల్లా అది చదివి దేవుడి సన్నిధి మనం ప్రార్థన చేస్తే మనం ఆశీర్వదింపబడిన వారు ఉన్నాయి. మీకు వాక్యం అందరికీ తెలుసు, ఇక్కడ తెలియని వాళ్ళు అందం లేదు. ఎందుకంటే మన దైవజనులు వారం చాలా చక్కని వాక్యం మనకు అందిస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మంచి సాక్ష్యం, చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అదేంటంటే, ఇండియాలో ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు ఉన్నాడు, నాకు చాలా ఇష్టమైన దైవజనుడు. ఆయనకి ప్రతి ఆదివారం ఆరాధనకి ఒక విశ్వాసి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ప్రతి వారం వెళ్ళేవాడు అన్నమాట. వెళ్ళినప్పుడల్లా ఆయన ఆ విశ్వాసం కలిసి ఆయన అందరినీ కలిసి ఇవ్వడండి. ఇంచుమించు చాలామందిని కలిసి చక్కగా మాట్లాడుతూ ఆయనతో కూడా మాట్లాడి మంచి చెడ్లన్నీ అడిగేవాడండి. అలాంటిది ఒక 2-3 వారాలు ఆయన రాలేదంట. 4వ వారం వెళ్ళినప్పుడు ఆయన పిలిచి, ఏం బాబా నువ్వు వారం రావట్లేదు, 3 వారాలు అయింది నువ్వు వచ్చేటప్పటికి అంటే నన్ను లెక్కేసుకుంటున్నాడు అని అనుకుని, ఇవో నిజమే అండి, కానీ ఎందుకంటే చాలా దూరం అయిపోతుందండి, రావడానికి కష్టమైపోతుందండి, చాలా బాధపడుతూ రావాల్సి వస్తుందండి ఇక్కడికి అయినప్పుడు. సరే అయితే నువ్వు ఉండేది ఎక్కడ అంటే పలానా పర్వానీలో ఉంటున్నాను. అయితే పని పర్వానీలో కూడా 2 సంఘాలు ఉన్నాయి, మేరే ఉంది, పర్వాని. నువ్వు ఎక్కడికి దగ్గరైతే, ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళు, కానీ ఆదివారం ఆరాధన మాత్రం మానవద్దు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఆయన చాలా బాగా నచ్చజెప్పి మందిరానికి వెళ్ళమన్నాడు. సరే అని చెప్పేసి ఈయన వేరే ఒక మందిరానికి, దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళాడు, చాలా రోజులు వెళ్ళాడు, 1 నెల 2 నెలల దాకా వెళ్ళి మానేసాడు. మళ్ళా ఎక్కడైతే ఫస్ట్ వెళ్ళాడో అక్కడే వెళ్తున్నాడు. 1 వారం చూశాడు ఆయన, 2వ వారం చూశాడు, 3వ వారం దైవజనుడు ఆయన పిలిచి, ఏంటి కారణం, నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు, అక్కడికి ఎందుకు వెళ్తలేదన్నాడు. ఏమీ లేదండి అయ్యగారు అన్నాడు. లేదు చెప్పు ఏంటన్నాడు. ఏమీ లేదండి అన్నాడు. ఏదో ఉంది, అక్కడ నడిపింపు బాగోలేదంటే, చాలా బాగుందండి నడిపింపు, చాలా బాగా నడిపిస్తారండి, ఇంచుమించు ఇక్కడలాగా నడిపిస్తారండి అని చెప్పాను. మరి పాటలు బాగోలేదంటే, అబ్బా చాలా బాగా పాడతారండి, మంచి మంచి సిస్టర్స్ ఉన్నారండి, బ్రదర్స్ ఉన్నారండి, చాలా బాగా పాడతారండి పాటలు అన్నాడు. మరి ఆరాధన బాగోలేదా? అబ్బో అద్భుతంగా ఆరాధన చేస్తారు. మరి వాక్యం బాగోలేదా? వాక్యం చాలా బాగా చెప్తారండి దైవజనుడు, మంచి వాక్యం చెప్తారండి. మరి ఎందుకు మానేసు? అదే ఏమీ లేదులేండి, ఎందుకు లేదు, చెప్పని చెప్పినప్పుడు నిజంగా ఆయన దైవజనుడికి ఒక మాట చెప్పి ఉన్నాడంట. ఆయన చెప్పాలని లేదండి, కనీసం మీరు చెప్తున్నారు కాబట్టి ప్రార్థన చేయండి. ఆయన పాస్టర్
తాగుతారని చెప్పి. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తుంది కదా, నేను చూశాను. ఎలా చూశాను? ఆయన ఆటో డ్రైవర్ అండి. ఎవరో ఆ విశ్వాసి ఆటో డ్రైవర్. ఆటో వేసుకుని వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. ఆటోలో ఎవరో ఒక ఆయన ఎక్కి బ్రాంతి షాప్ కూడా ఆపమని చెప్పాడు. ఇప్పుడే వస్తాడు, తప్పదు కదా. ఆపాడు, దూరంగా ఆపాడు. ఆయన వెళ్ళి బ్రాంతి షాప్లో కూర్చుండిపోయాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, రావట్లేదు. ఇంకా రావట్లేదు అంటే నేను తీగి బ్రాంతి షాప్లోకి వెళ్ళేటప్పుడు పక్కకు చూశాడండి. ఆశ్చర్యంగా ఉన్నాడండి ఈయన అనుకున్నాడు. ఈ గుండెలో రాయడిపోయింది. మొత్తం మీద జాగ్రత్తగా ఆయన చూసేటప్పటికి ఆయనే. అచ్చి బాబోయ్, తాగుతారు అనుకున్నాడు. ఆయన ఎవరు పట్టుకెళ్ళి కూడా ఆయన తాగొద్దని చెప్తున్నాడు కదా, అంటే ఈయన ఖచ్చితంగా తాగుతున్నాడు అనుకున్నాను. చాలా బాధ కలిగి అప్పటి నుంచి అక్కడికి వెళ్తాం మానేసాను. అయ్యారు ఎవరికి చెప్పకూడదు అనుకున్నానండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తాం అనుకున్నాం అని చెప్పేసి ఆ దైవజుడు ఈ శ్వాసని అడిగాడు. మీరైతే ఏం చేస్తారు? వెంటనే బాబు గారికి ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంకొక ఆయన ఫోన్ చేస్తారు. ఆయన ఎలా చూస్తున్నాడు, ఈయన ఎలా చూస్తున్నాడు. కానీ ఆయన ఎవరికి చెప్పలేదు. అప్పుడైతే ఏం చేద్దాం అనుకున్నాం. ఏం చేద్దామంటే ఇక్కడికి లేదు, అక్కడికే వెళ్ళు. ఇది ఒక ప్రణాళిక అయి ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చేవాడు, ఇక్కడికి నీకు దూరం అయిపోతుంది. నేను ఎక్కడో మందిరికి వెళ్ళమన్నాను, ఆ మందిరానికి వెళ్ళమని చెప్పలేదు కదా. ఎక్కడో మందిరం, ఆ మందిరానికి నిన్ను దేవుడు ఎందుకు నడిపించాడు? నువ్వు ఆలోచన చేయాలి. ఎంతోమందికి చూపించవచ్చు, నీకే ఆ దైవజనుడు ఎందుకు చూపించాడు ఆ స్థితిలో? నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నాకు చెప్పావు. ఇది ఒక దేవుడు ప్రణాళిక అయి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన మళ్ళీ అక్కడికి వెళ్తాం మొదలెట్టాడు. ఆయన ఎదురుకుంటా కూర్చుంటుంటే ఈ అయ్యారు వాక్యం చెప్తున్నారు. అప్పుడు మనకైతే ఏమనిపిస్తుంది? మనకైతే ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. ఎంత గొప్పగా వాక్యం చెప్తున్నాడు ఈయన, సందలెడితే ఈయన ఏం చేస్తాడో నాకు తెలుసు. కానీ ఆ విశ్వాసం అలా అనుకోలేదంట. మున్నీరుగా ఏడుతున్నాడంట. ప్రభువా, ఎంత గొప్ప స్వరం ఇచ్చావు నాయన, ఎంత బైబిల్ జ్ఞానాన్ని ఇచ్చావు నాయన, ఆ బలహీనత ఎందుకు పెట్టావు ప్రభా అని చెప్పేసి ఏడుపు ఆ వాక్యం చెప్పినంతసేపు ఈయన ఏడుతూనే ప్రార్థన చేసి కూడా. అలాగే ఒక వారం అయిపోయిందంట, 2 వారాలు అయిపోయిందంట, 3 వారం అయిపోయిందంట, 1 నెల అయిపోయిందంట, 2 నెలలు అయిపోయిందంట, 3 నెలలు అయిపోయిందంట. ఆయన ప్రతి వారం అలాగే ఏడుతూనే ఉన్నాడంట. ప్రతి వారం ఈయన వాక్యం చెప్తూనే ఉన్నాడు. ఆయన ఏడుతాడు. ఇంటికి వెళ్ళి కూడా ఎక్కువ సమయం ఈయన కోసం ప్రార్థన చేస్తాం మొదలెట్టాను. ఆయన ఒక్కొక్క సమయంలో పులిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్పాడండి. నేను ఇంతగా వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ నాలో చాలా చెడ్డ బలహీనత ఒకటి ఉందన్నాడు. దానికోసం నేను చాలా ప్రార్థన చేశాను, చాలా దాన్ని తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను. ఎన్నోసార్లు మానేశాను. ఒకరోజు మానేస్తే దానికి బానిస అయిపోయింది. ఖచ్చితంగా మానాలని పట్టుదలగా 3 రోజులు మానేస్తే 4వ రోజు ఖచ్చితంగా దానికి బానిస అయిపోయేవాడు. అబ్బాయి ఇంకా మానేయాలనుకుని చెప్పేసి వారం మానేస్తే చెప్పలేని బలహీనత వచ్చేది. ఖచ్చితంగా మరలా దానికి బానిస అయిపోయింది. అది ఏంటి అంటే బ్రాంతి అని చెప్పాను. నేను బ్రాంతికి బానిస అయిపోయాను. కానీ మీలో ఎవరో నా కోసం ప్రార్థన చేశారు. అది మీకెవరికో తెలిసి ఉండొచ్చు, లేకపోతే దేవుడే మీకు బయలుపరిచి ఉండొచ్చు. నా గురించి ప్రార్థన చేశారు. అందుకే మీ ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను రక్షించాడు. ఇంచుమించు 3 నెలలు అయ్యింది మానేశాను అని చెప్పాడంట. ఆయన ఎక్కడ మెసేజ్ చెప్పినా సందరేటప్పుడు ఖచ్చితంగా కొంచెమైనా తీసుకుని పడుకోవాలంట. ఎంతోమంది రాత్రులు నా ఇంటికి ప్రార్థనకు వస్తే నా భార్య గుమ్మాలోంచి బయటికి పంపించేసి, ఎందుకంటే నా స్థితి నా భార్యకి తెలుసు. ఆమె గొప్ప మనసు కలిగింది కాబట్టి అయ్యా పడుకున్నారని చెప్పేది, లేకపోతే ప్రార్థనలో ఉన్నారు ఇప్పుడు బయటికి రారని చెప్పేది. నేను తాగేసి తినేసి పండుకునేవాడు. ఎందుకంటే సంఘం పాడైపోద్ది, సహవాసం పాడైపోతే నా భార్య వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళని పంపించేసి ఎన్నో రోజులు నేను కృతజ్ఞత కూటం రాత్రులు పెట్టుకుంటే ఏదో సాగు చెప్పి నేను ఎంతో మానేసేవాడిని, లేకపోతే బెందరగడ వచ్చేసేవాడిని. ఎంతో చెప్పి ఆయన వాక్యం సాక్ష్యం చెప్పి కన్నీరు కార్చి ఆయన సాక్ష్యం చెప్పి ఉన్నాడు. నేను మానేశాను. మీరు ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళకి నిండా వందనాలు అని చెప్పేసి అంత గొప్ప. అప్పుడు ఇంకా మంచిగా వాక్యం చెప్తూ మొదలెట్టాడంట. మనము కూడా సంఘంలో ఉంటున్నాం, సావాసంలో ఉంటున్నాం,
పరిచర్యలో ఉంటున్నాం, ఏదో ఒకటి దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. ఎవరి గురించి అన్నా నిజముగా నీకు బయలుపరిస్తే నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రచారం చేయకూడదు, ప్రార్థనే చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు నిజముగా మోకరించి ప్రార్థిస్తావో దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడు. నాకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడు. అప్పుడు నువ్వు మంచివాడు అని చెప్పేసి దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పనై ఉంటున్నాడు. ఈ బైబిల్లో రాసిన వారందరూ గొప్ప గొప్ప వారిని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వారు కూడా ఒకప్పుడు విశ్వాసులే, ప్రార్థనాపరులే. వారు కూడా దేవుడి మీద మొదట్లో మనకు మళ్ళీ ఉన్నవారే. కానీ ఏంటంటే వారు నిజముగా దేవుడి మీద ఆనుకున్నారు, పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్నారు. కాబట్టి దేవుడు వారిని వాడుకున్నాడు. మనల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే మనం కూడా దేవుడికి నిజముగా బలియాగం చేయాలి. ఇంతవరకు ఎవరు కానీ ఎవరైనా సరే ఒక్క రోజన్నా వారానికి ఉపవాసం లేకపోతే ఒక నిబంధన చేసుకోండి, ఒక ఒడంబడిక చేసుకోండి, దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకోండి. దాన్ని ఖచ్చితంగా నేను ఒక రోజు ఉపవాసం ఉంటాను, మీకు వీలున్న రోజు పెట్టుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తా లేదా ప్రభువా ఈ రోజు నుంచి ఒక్క అరగంట ప్రార్థన చేస్తాను ప్రభువా. ఎవరన్నా ప్రార్థన చేయమంటే మనం గంటలు ప్రార్థన చేస్తాం. ఇక్కడ ప్రార్థన చేయమన్నారు అనుకోండి, అరగంట ప్రార్థన చేస్తాం. ఎక్కడన్నా నలుగురున్న చోట ప్రార్థన చేయమంటే అరగంట ప్రార్థన చేస్తాం. ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంత గురించి ప్రార్థన చేస్తున్నాం అది దేవుడు చూస్తాడు. ఏకాంత ప్రార్థన చాలా గొప్పది. ఎప్పుడైతే నువ్వు ఒక్క అరగంట నిబంధన చేసుకుని మొదలు పెడతావో, ఒక సమయాన్ని కేటాయించుకోండి. మీకు అనుకూలమైన సమయం, ఉదయమా, సాయంకాలమా, మధ్యాహ్నమా, ఏ సమయం అన్నది ఆయన అనుకోలేదు. ఏదో ఒక సమయం మనకు ఫ్రీగా ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు, అది ఉదయకాలం అయితే చాలా మంచిది. ఏ పూజావన ప్రార్థన మంచి ప్రార్థన. కాబట్టి ఆ సమయాన్ని మన డ్యూటీకి ఒక అరగంట ముందు మనం లేచి, దానికంటే ఒక అరగంట ముందు లేచి ఒక నిబంధన చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడండి. ఒకవేళ బైబిల్ చదువుతూ లేదా ఒక ఒడంబడిక చేసుకోండి, ఒక నిబంధన చేసుకోండి, దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకోండి. ఒక్క అధ్యాయం చదువుతాను ప్రభావ, ఒక్క అధ్యాయం లేదా 10 వచనాలు చదువుతాను ప్రభావ. ఒక అధ్యాయం అంటే 150 అధ్యాయాలు వచనాలు కూడా ఉన్న అధ్యాయం ఉంది, అదంతా చదవలేకపోతే 10 వచనాలు చదువుతాను ప్రభావ. ఏదో మామూలుగా చదువుతాను కాదు, మనస్సు పెట్టి చదవాలి. బైబిల్ మనస్సు పెట్టి చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఒడబడి అది దేవుడు కోరుతున్నాడు. మన బలులు, దహన బలులు దేవుడు కోరేవాడు కదే. మనం ఎంత ఇచ్చినా అది గొప్ప కాదు. ఏంటంటే దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం ఇస్తున్నాం, అంతే. కానీ దేవుడికి మనం ఇచ్చేది ఒకటి ఉంది, అదేంటి? ప్రార్థన, కృతజ్ఞత కలిగి ప్రార్థన. ఎన్నో అంశాలు ఉన్నాయి సంఘం కొరకు. మన సంఘం చూడండి, ఆదివారం ఆరాధన 10 మంది లేరు, 100 మంది కూర్చునే స్థలం ఉంది. ప్రార్థన చేయాలి. మనం కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు జనాలు నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు నిజంగా చెప్పాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఏదైనా సరే మనకి ఇష్టమైనది అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడు అయి ఉన్నాడు. ప్రభువా వారానికి ఒక్క ఆత్మనన్నా నా ద్వారా నీ సన్నిధి రావాలని ప్రభువాని మనం నిజముగా మొరపెడితే అది ఆలకించేవాడు అయి ఉన్నాడు. ఎన్నో అంశాలు ఉన్నాయి. మనం కొంతమంది ప్రార్థన చేస్తే ఎప్పుడు వాళ్ళ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తారు. నా భర్తను ఆశీర్వదించు, నా బిడ్డను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా బిడ్డను ఆశీర్వదించు. ఇవాళ భర్తకి 100 దినాలు ఉద్యోగం అయితే 150 చేయండి ప్రభావ. నా బిడ్డలు బాగా చదువుకోవాలి ప్రభావ, ఇదే అనుకుంటాం. అది కాదు, అది చెయ్యాలి, కానీ అది తర్వాత చేయాలి. ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. మోకరించి వెంటనే మనం కడుక్కోవాలి. ప్రభావ నేను పాపి, ఇంకా నాలో ఏమున్నాయో నాకు చూపించు. మనకు తెలియని ఎన్నో ఉంటాయి లోపల. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఏకాంతంగా అడుగుతామో దేవుడు మనకి బయలుపరిచేవాడై ఉన్నాడు. 10 మందిలో ప్రార్థన చేస్తే బయలుపరచడండి. ఏకాంతంగా మోకరించి ప్రార్థిస్తే దేవుడు మనలో ఏమున్నదో బయలుపరచు. అది మనం ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఎన్నో మేళ్ళు చేసావు, పుట్టిన కానించి ఈ రోజు వరకు నీ బ్రతుకున్నానంటే నీ కృప ప్రభా. మంచి భర్తని ఇచ్చేవండి నీ కృప, మంచి భార్యని ఇచ్చేవండి కృప, మంచి తల్లిదండ్రులు ఇచ్చారంటే దేవుని కృప, మంచి బిడ్డలు ఇచ్చారంటే దేవుని కృప. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత చాలామంది చాలా అవసరతలు కలిగి ఉన్నారు. కొంతమందికి బిడ్డలు లేరండి. అది చాలా దుఃఖకరమైన బాధ. అది వాళ్ళకి తెలుస్తే తప్ప మనకు తెలియదు. ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు? నిజంగా బిడ్డ లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి.
దేవుడు గర్భం తెరిచాడు అనుకోండి, అది ప్రసవించేదాకా వాళ్ళ కొరకు మనం సుఖప్రసవం తెచ్చి ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. తల్లి బిడ్డ క్షేమం ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడే. మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడు. మన సంఘంలోనే అద్భుతాలు చేశాడు దేవుడు. ఎంతోమంది ప్రార్థన చేసాం, ఎంతోమందికి దేవుడు గర్భాలు తెరిచాడు, బిడ్డలు ఇచ్చాడు. ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఉంటున్నారు, భర్త లేని వారు ఒంటరిగా కోటి దేశంలో ఉండి ఎంతో కష్టపడి బిడ్డలు చదివిస్తున్నారు. వాళ్ళ చదువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక సమయాన్ని కేటాయించండి, ఒక పావు గంట అరగంట ఈ అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా అని చెప్పి ఆ అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడు ఉన్నాడు. ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయి. అన్నీ మనం చేయవలసిన వాళ్ళు ఉన్నాం. మనం చేయకపోతే ఎవరు చేస్తాం? విశ్వాసం లేని మనమే చేయకపోతే, ప్రార్థనకు వస్తున్నాం మనమే చేయకపోతే, దేవుడు బిడ్డలైన వాళ్ళు మనమే ప్రార్థన చేయకపోతే ఇంకెవరు రక్షింపబడతారు? అన్యులు ఎలా రక్షింపబడతారు? మన ప్రార్థన వల్లే. మనం వాళ్ళ దగ్గరికి సువార్త చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. దయచేసి ఈ రోజు వరకు ఒకవేళ ప్రార్థన చేయలేకపోతుండే, దేవుడి దినం సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను. నేను దేవుడను. ఎవరు దేవుడండి? నీ దేవుడు, ప్రతి ఒక్కరి దేవుడు. నా దేవుడు నాతో ఈ దినం మాట్లాడుతున్నాడు అనుకోని, దేవుడు నాతో మాట్లాడాడు అనుకుని ఒక నిబంధన చేసుకుని, ఒక ఒడంబడిక చేసుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం, అది మనకు ఆశీర్వాదం, మన బిడ్డలకు ఆశీర్వాదం అయి ఉంది. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృప కనికరములు కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నువ్వు మంచి దేవుడు నాయన, నిజముగా మాట్లాడే దేవుడు. నాతో మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు స్తోత్రం. నిజమే ప్రభువా, ఎంతవరకు నాయన ఒకవేళ నాయన సరిగ్గా ప్రార్థన చేయకపోతే నాయన నీకు ఇష్టమైన ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి. నిజముగా